అందరికీ ఇక్కడ చూసారు కదా ఏం పులుసు అనుకోపోతారు. ఇదైతే ఉసిరికాయల పులుసు అనమాట. కార పులుసు లాగా చేద్దామని. ఇది చాలా నెలలు అయిందనమాట. ఉసిరికాయలు పులుసు చేసి నేను కార పులుసు లాగా చేస్తాను. ఇది తెచ్చినప్పుడు ఇంట్లో పిల్లలంతా తినరనమాట. ఏదో ఇంకా పులుసు వరకే పోస్తా వాళ్ళకి. ఇంకా మా ఇంట్లో మాకందరికి ఇష్టమే ఉసిరికాయలు కార పులుసు. దాంతో ఇంకా అవే ఎందుకనేసి ఇంకైతే ఒక వంకాయ అయితే కోసేసాను అనమాట. ఎర్రగడ్డ, టమాటా, తెల్లగడ్డ ఇవన్నీ మీకు తెలిసింది. ఇవన్నీ కూడా వేసి పులుపు అయితే కొద్దిగా నిమ్మ సైజ్ అంతా కలిపి పెట్టుకొని ఇంకా దీంట్లో పోసేసి ఒక విజిల్ పెట్టేస్తాము అని ఇట్లా కుక్కర్లో అయితే చేస్తున్నా. బాండల్లో కూడా చేయొచ్చు. సరే ఇంకా మనకు కుక్కర్లు ఉన్నాయి కదా, ఏం స్టీల్ కుక్కర్ వాడలేదు అనుకుంటారేమో. ఇవి మనకు ఉన్నా కూడా స్టీల్ అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కానీ పెట్టాలనిపించదు. అందుకే నాకు అనిపిస్తుంది ఒకసారి ఇవి పడే కుక్కర్ని వేసేసిన తర్వాత అప్పుడు వాడుకోవచ్చు. ఈ ఉన్న నాళ్ళు మనం అంతా ఇదే పెడుతూ ఉంటాము పాత కుక్కర్లే. కొత్తవి అయితే అలా చూస్తూ ఉండిపోతాం అనిపిస్తుంది. సరే ఇంకైతే ఇలా అయితే పులుసు చేస్తున్నానండి. ఒక విజిల్ అయితే పెట్టేద్దామని చెప్పని ఇంకా ఉసిరికాయలు కోసినప్పుడు మనకి ఇట్లా నలుపు వచ్చేస్తూ ఉంటాయి. నీళ్ళు ఉప్పు వేసేసి పెట్టేసుకునేయాలి నీళ్ళలో. ఈ నీళ్ళంతా చూడండి పడేసేయాలంటే. పుస్తకాయలు కానీ వంకాయలు కానీ ఇలా వస్తాయి నీళ్ళు కోసినప్పుడు ఈ విధంగా అయితే నీళ్ళు వచ్చేస్తాయి. దాంట్లోకి మనము నీళ్ళలో నానబెట్టకుండా కొంచెం లేట్ చేసినా కూడా ఆ విధంగా అవుతుంది. నేను కొంచెం లేట్ అయిందనమాట. నీళ్ళలో వేసేటప్పుడు అలా కలర్ వచ్చేసింది. ఈ విధంగా అయితే పులుసు సెట్ చేసి పెట్టేది. ఎలా ఉందని నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే ఉసిరికాయలు కార పులుసు, ఇక పెరుగు, ఇంకా ఉలవ చారు అనమాట. ఇంకా వానాకాలం ఇట్లా వస్తుంది కాబట్టి మనకు వానలు పడుతున్నాయి, వేడిగా ఉంటుంది కాబట్టి ఉలవ చారు తింటే చాలా మంచిది. అందుకని ఉలవలు వేయించేసి అట్లే టమాటాతో మిక్సీ కొట్టేసి ఈ విధంగా తిరగబాటు చేస్తానండి. ఉలవ చారు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కారం తగినంత వేసేసుకొని ఒక్క చిన్న ముక్క బెల్లం ముక్క వేసి చాలా బాగుంటుందండి. పులుపు హెచ్చు తక్కువలు ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఈ మధ్యన మా వారు చాలా ఇదిగా అదేదో డాక్టర్ ఎవరో చెప్పారనంట, పులుపు అంతా తినకూడదు, చింతపండు పులుపు ఎక్కువ తినకూడదు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి అటు ఇటు అంటూ ఉన్నారు. ఇంకా చింతపండు లేకుండా ఏం చేయాలి చెప్పండి. మనకి ఇట్లా కార పులుసులో చింతపండు వేయాల్సిందే. ఇంకా పులుసులు చేసి ఇంకా పెడితే తట్ల ఇంకెన్ని మాటలు మాట్లాడతారు చూడండి. ఏదో ఒకటి సొన పెడుతూనే ఉంటారనమాట. కార పులుసులు చేసిన రోజంతా కూడా ప్రతిరోజు పప్పు చేయాలంటే ఎలా చెప్పండి. నాకైతే కార పులుసులు పచ్చళ్ళు ఇవంతా ఇష్టం అనమాట. సరే ఇలా చేస్తారు. సరే ఏమైనా కానీ ఈరోజు అయితే కార పులుసు చేసేసాను, తినాల్సిందే అంతే. చింతపండు బదులు నిమ్మకాయ చెక్క పిండండు అంటారు. అది పిండితే ఎంత పులుపు అని వస్తుంది, రాదు సరిగా. ఏదో కొంచెం కొద్దిగా అయితే చేయొచ్చు, నిమ్మపండు పిండొచ్చు. ఇలా అయితే ఎలా చెప్పండి. అందుకోసం అయితే నేను నా ప్రకారం నేను చేసేస్తూ ఉంటాను.